ఓకే మరి ఇప్పుడు సుశాంత్ ఇప్పుడు గారు అక్కినేని ఫ్యాన్స్ దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారో ఆ మూమెంట్ వచ్చేసింది. సుశాంత్ గారు మనం బేసిక్ గా జస్ట్ స్టేజ్ మీదకి వచ్చామా మాట్లాడమా అని కాకుండా మీరు స్టేజ్ మీదకి వచ్చి డాన్స్ కూడా ఓ చిన్న చేస్తారు step. అనే మాట విన్నాము. సో లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ సుశాంత్ గారు. వెల్కమ్ సుశాంత్ గారు. మాకు తెలీదు. సుశాంత్ గారు, ఎస్ వీఆర్ ఆల్ వెయిటింగ్ టు సీ యువర్ డాన్స్. అంటే రీసెంట్ గా పటాస్కి కూడా వచ్చారు. సూపర్ గా డాన్స్ చేస్తారన్న విషయం మేము పర్సనలీ చాలా బాగా చూసాము. మాట్లాడే ముందు మనం డాన్స్ చేసేద్దాం సార్. మీరు కూడా వేసారుగా పటాస్లో. ఆ, మీరు కూడా మేము జనరల్ గా రోజు వేయాల్సిందే సార్, కానీ మీరు వేయడం కొంచెం. హలో అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. అందరు చెప్పినట్టు 3 సంవత్సరాల తర్వాత సినిమా వచ్చినా మీరు అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. సరే మీరు ఇంత దూరం నుంచి వచ్చినప్పుడు సరే ఒక్క స్టెప్ అన్న వేయాలి కదా. సరే వేస్తాను. మ్యూజిక్. Ibiza-lo dripping, dripping. Miami-lo dripping, dripping. On the rock, sipping, sipping. Boom, boom, boom. Looks చూస్తే tipsy. కొంచెం ఫార్వర్డ్ చేసి జస్ట్ బీజిఎం దగ్గర నుంచి ప్లే చేయండి. ఫార్వర్డ్ చేసి బీజిఎం దగ్గర నుంచి ప్లే చేయండి ప్లీజ్. ఓడామా just chill. ఈ ఊపే ఉంటే చాలులే just chill. Success ఒకటే trend. Biscuit చేసాయి friend. ఎదగాలని ఆశుంటే party, 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 party. Lemo on the drive, పరిగెత్తే drunk and drive, take it easy, brother. Fantastic, Super. sir. And this one is just for అక్కినేని ఫ్యాన్స్ స్పెషల్ గా. అంతేకాకుండా ఏంటో సర్ప్రైజ్ ఉందంట. ఆ సర్ప్రైజ్ ఏంటో మాకు తెలీదు, మీరే చెప్పాలి. నేను కొంచెం మాట్లాడాలి, ఆ తర్వాత సర్ప్రైజ్ ఏంటో చెప్తా. ముందుగా నాకు ఈ ఆపర్చునిటీ రావడానికి ఫస్ట్ తాత ఫోటో ఉంది అక్కడ. మా ఇద్దరు తాతగారులు, ఎస్ మా తాతగారులు అమ్మమ్మ నాయనమ్మ లేకపోతే మా పేరెంట్స్ ఉండరు, నేను ఉండను బయాలజికల్గా అది. బట్ ఆల్సో సినిమా పరంగా కూడా వాళ్ళు లేకపోతే నేను లేను. అఫ్ కోర్స్ తాత తర్వాత కింగ్ నాగార్జున గారు ఆ లెగసీ కంటిన్యూ చేశారు. మొన్నే సోగ్గాడితో వాసివాడి తస్సదియా కొడుతున్నామని చెప్పి మరీ కొట్టారు. నేను ఇంకా ఆ స్టేజ్కి రాలేదు నేను కొడుతున్నామని చెప్పడానికి, బట్ సినిమా బాగుంటుంది. సో ఆ లెవెల్లో కాకపోయినా సరే పిల్లలు చూసి నేర్చుకోండి అని చెప్పి కొట్టారు ఆయన. ఎంతో కొంత ట్రై చేస్తున్నాను. అండ్ తర్వాత అమ్మ నాన్న ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి. నాన్న కూడా మొదటి నుంచి చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు హెల్త్ బాగుండకపోవడంతో రాలేకపోయారు, బట్ నాన్న ఇంట్లో చూస్తూ ఉండుంటారు. థ్యాంక్ యూ. అండ్ అమ్మ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే మదర్గానే కాకుండా కెరియర్లో కూడా చాలా చాలా సపోర్ట్ చేసింది. ఈ సినిమాకి చాలా కష్టపడింది, సినిమాలో చాలా ఇన్వాల్వ్ అయ్యి షూటింగ్ అప్పుడు కూడా.
సో థ్యాంక్ యూ అమ్మా, నీకు థ్యాంక్స్ సరిపోదు బట్ చెప్పాలి. శ్రీనివాస్ గారు మొదటి నుంచి ఫస్ట్ సినిమా నుంచి నన్ను సపోర్ట్ చేస్తున్నారు. నా మీద నమ్మకం, ఎందుకో నమ్మకం. కొంచెం టైం పట్టింది కానీ కొడతానేమో, హిట్ కొడతారని నమ్మకం. సో ఐ హోప్ సినిమాకి ఎదుగుతా వచ్చాం. ఈ సినిమాకి ఎదుగుతా వచ్చాం. ఐ థింక్ కాళిదాస్ టు కరెంట్ టు అడ్డా టు నౌ. ఐ థింక్ నాకు విజువల్ చూస్తుంటే ఏంటి నేను అలా ఉన్నానా కాళిదాస్ కరెంట్ అని నాకే అనిపించింది. సో ఐ హోప్ ఇప్పుడు ఇంకా నచ్చుతున్నాను నేను కూడా ముందు కన్నా. బట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ అంకుల్ ఫర్ ఇంత పెద్ద వేలో చేసినందుకు. ఇప్పుడు సినిమా రిలీజ్ ప్రమోషన్ కానీ అన్ని చాలా కొత్తగా ఉంటాయి. ఎప్పుడు ఒక బ్యాంక్తో తీసుకెళ్తారు, యూనో ఫ్యాన్స్ అందరినీ ఉత్సాహపరుస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ హోప్ ఈ సినిమా మీరు పెట్టిన నమ్మకం, ఈ సినిమా హిట్ అవ్వాలి. మా అందరితో పాటు మీ ఎఫర్ట్కి తగ్గట్టుగా ఈ సినిమా ప్రొడ్యూసర్ గుర్తింపు రావాలి. సో ఐ హోప్ దాట్. ఈ సినిమాకి చాలామంది థ్యాంక్స్ చెప్పాలండి. థ్యాంక్స్ చెప్పడంలో బ్రహ్మానందం గారు వన్ ఆఫ్ ది పర్సన్. ఎందుకంటే సినిమా గురించి మాట్లాడినప్పుడు ఆల్మోస్ట్ 12 days షూట్ చేశాను. మిగతా విషయాలు తర్వాత మాట్లాడదాం, కానీ ఈ సినిమా నేను చేస్తున్నాను, ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ, ఇట్స్ నాట్ అబౌట్ దీనికి హిట్ కొట్టాలి అని చేశారు. అలాగే అనూప్ అడ్డాతోనే ఓకే, మీకు చాలా సినిమాలు ఉన్నాయి అనుకున్న నుంచే. బట్ యా, సో థ్యాంక్ యూ సో మచ్ అనూప్. నాకు చెప్పారు అడ్డా కన్నా బిగర్ ఆల్బమ్ ఇస్తాను నీకు అని చెప్పి మరీ ఇచ్చారు. నేను నిజంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆర్ట్ డైరెక్టర్ నారాయణ రెడ్డి గారు టైం మెషిన్ సెట్ మీరు సినిమాలో చూస్తారు నిజంగా. ఎందుకంటే ఆయన టైం మెషిన్ నిజంగా ఉండదు కదా రియల్ లైఫ్లో. ఆయన ఎన్నో బుక్స్ చూసి అన్ని రెఫరెన్స్లు ఇచ్చి మరి ఆ సెట్ వేస్తే నిజంగా నేను కూడా షాక్ అయ్యా, ఏం టైం మెషిన్ ఇలా కూడా ఉండొచ్చా అని. ఎవరో పేరు మర్చిపోతానేమో, కొంచెం టెన్షన్గా ఉంది. చెప్తా. యా, హీరోయిన్ ఇవాళ రాలేకపోయింది, సోనం. తను పంజాబ్లో చాలా బిజీ హీరోయిన్. అక్కడ దిల్జీత్తో సినిమా చేస్తుంది. ఎంత ట్రై చేసినా రాలేకపోయింది. చాలా బాగా యాక్ట్ చేసింది. మీరు సినిమాలో చూసి డెఫినెట్గా మెచ్చుకుంటారు తన్ని. సోనం, ఆల్ ది బెస్ట్ వేర్ ఎవర్ యు ఆర్. ఇంకా గౌతమ్ రాజ్ గారు, ఎవ్రీవన్. శ్రీధర్ సిపానా గారు, అది ఏది మర్చిపోతుందో అనుకుంటున్నా. శ్రీధర్ సిపానా గారు ఫస్ట్ కథ చెప్పినప్పుడు శ్రీనివాస్ గారు కథ చెప్పారు. తర్వాత నేను విన్నాను. ఫస్ట్ సిట్టింగ్లోనే ఓకే చేశాను. ఓకే చేసినాక అసలు నవ్వి నిజం చెప్తున్నాను, అక్కడ టిష్యూస్ ఉంటే కళ్ళు తుడుచుకోవాల్సి వచ్చింది నవ్వి. అంత నవ్వి ఈ సినిమా నేను చేస్తున్నాను ఫస్ట్లోనే చేశాను. ఈ కథలో డైలాగ్ కాదు కానీ ఈ కథలో సర్ప్రైజ్లు ఉండటానికి కూడా ఆయన కారణం. సో ఆ కథను తీసుకుని డైరెక్టర్ నాగేశ్వరరెడ్డి గారు ఇంకో లెవెల్కి తీసుకెళ్లారు. అది నిజంగా ఇంకో లెవెల్ తీసుకెళ్లారు. నేను 3 కొత్త డైరెక్టర్తో పనిచేశాను. అందరూ ఉన్నారు, సాయి కార్తిక్ గారు, ప్రతాప్ గారు. సో వాళ్ళు చాలా కష్టపడ్డారు. నేను కూడా కొంచెం నేర్చుకున్నాను. ఐ ఆల్సో వాజ్ రా, కొంచెం నేర్చుకున్నాను. సో ఆ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు నాగేశ్వరరెడ్డి గారి ఎక్స్పీరియన్స్ అన్నీ కలిపి ఈ సినిమా వచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డైరెక్టర్ గారు. నిజంగా మీరు అక్కినేని అమ్మాయిలుగా నన్ను ఎలా చూడాలనుకుంటున్నారో ఈ సినిమాలో అలా చూపించారు. అండ్ నేను టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోలేదండి. నేను అక్కినేని ఫ్యామిలీలో పార్ట్ అని చెప్పి మిమ్మల్ని అభిమానులు కానీ ప్రేక్షకులు కానీ ఎప్పుడు టేకెన్ ఫర్ గ్రాంటెడ్, టేక్ ఇట్ ఈజీగా నేను ఎప్పుడు తీసుకోలేదు. సో డెఫినెట్గా మీరు గర్వపడేలా ఉండటానికి నేను చాలా ట్రై చేశాను ఈ సినిమాలో. ఐ హోప్ మీకు నచ్చుతుందని, ప్రేక్షకులందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. సంవత్సరానికి 3 సంవత్సరాలకు ఒక సినిమా. అది నన్ను అడిగారు కూడా, ఏంటి నీకు బద్ధకమా ఏంటి, ఎందుకు ప్రాబ్లం ఏంటి అని. బద్ధకం కాదండి, నిజంగా నాకు మనసుకు నచ్చిన సినిమాలు చేయాలని అనుకుంటాను. లేకపోతే మళ్ళీ మీరే అడుగుతారు రేపు ఏంటి సినిమా అని చెప్పి. సో వెయిట్ చేశాను. అది కూడా ఒక సినిమా మీరు చాలా టైం స్పెండ్ చేసినాక అనుకున్నట్టు వర్కౌట్ అవ్వలేదు. సో మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేసేసరికి లేట్ అయింది. ఓకే, ఇంకా చాలా మాట్లాడాను. మీకు సర్ప్రైజ్ కావాలి కదా, నేను మాటల్లో చెప్పను, చూపిస్తా చూడండి. ఏవి లాంచ్ ప్లీజ్. Look who's here. Good morning.
Hello, wake up. It's good morning. అద్దనమాట సర్ప్రైజ్ నాగ చైతన్య గారు. సూపర్. సో అర్థమైపోయింది, దిస్ ఇస్ సర్ప్రైజ్ నెంబర్ 1 మాత్రమే, అండ్ రెస్ట్ ఇంకోటి ఏదో ఉంటుంది. ముందు మాట్లాడాలి. ఈ కథ చెప్పినప్పుడు శ్రీధర్ సిపానే గారు కథ చెప్పినప్పుడు చైతన్య అప్పుడే ఉన్నాడు కథలో, కానీ నాకు అడగడానికి కొంచెం మొహమాట వేసింది. ముందు మనం సినిమా ఫినిష్ చేద్దామండి, సినిమా అంతా చూసుకుని డైరెక్టర్ గారితో కూడా కూర్చొని సినిమా అంతా చూసుకుని తర్వాత అడుగుతాను అని చెప్తే, ఫోన్ చేసి అడగంగానే ఇది అని చెప్తే ఏదో కొంచెమే విన్నాడు, మొత్తం కూడా వినలా. అదంతా కాదు, నీకు చేస్తే సినిమాకి బాగుంటుందా, నేను చేస్తే అంటే ఎందుకు బాగోదు, 100% బాగుంటుంది అంటే సరే నేను చేస్తున్నా, మిగతా అన్ని తర్వాత నేను వచ్చి చేస్తున్నా, ఎప్పుడు చేయాలి చెప్పు. సో థ్యాంక్ యూ చైతన్య. వాళ్ళు రాలేకపోయాడు చెప్పాలి, చిన్నమామ బాంబేలో ఉండి రాలేకపోయారు, చైతన్య చెన్నైలో ఉండి రాలేకపోయాడు. సో థ్యాంక్ యూ చైతన్య, నేను అడగంగానే చేసినందుకు థ్యాంక్ యూ. మీరు సినిమాలో చూస్తారు, ఏంటి క్యారెక్టర్ అని చెప్పకూడదు కదా, మీరు సినిమాలో చూస్తారు, చాలా చాలా సరదాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సర్ప్రైజ్ అన్ని మీరే చెప్పేస్తే ఎలా, ఇంక నేనేం చెప్పను. ఓకే, ఫర్ దిస్ అఖిల్, కెన్ ఐ కాల్ యూ ఆన్ స్టేజ్? థ్యాంక్ యూ సందీప్, ఓపిక్గా కూర్చున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీరు ఇందాక ఒక పాట విన్నారు కదా, ఒక పాట వింటే ఆట ఆడుకుందాం రా పిల్ల ఆట ఆ పాట విన్నారు కదా. ఇప్పుడు ఆ పాటలో సిసింద్రి సినిమాలో ఒరిజినల్ బిట్ లేకపోతే ఎట్లా? ఆ పాట ఇంకా షూట్ చేయలేదు, వినండి మీకు అర్థం అవుద్ది. ప్లీజ్ ప్లే ద సాంగ్ ప్లీజ్. చిన్ని తండ్రి నిన్ను చూడగా వేయి కళ్ళైన సరిపోవురా. Anup, can I have you on stage? Sandeep, please. Sandeep, can you just speak a few words before? Sandeep, just speak a few words. I don't want to keep you waiting for so long. అస్సలు పర్లేదు, ఏదో సర్ప్రైజ్ అని చెప్పి పూర్తి చేస్తుంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. నేను మధ్యలో వచ్చి మాట్లాడి నన్ను తిట్టుకుంటారు. ఈ సాంగ్ ఇంకా షూట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అను, అసలు ఇంత స్కోప్ ఇచ్చినందుకు. నేను చైతన్యని అడిగాను, అడగంగానే నేను ఇంకా నువ్వు అడగద్దు నేను చేసేస్తున్నా అన్నాడు. అఖిల్కి ఏమైందంటే అసలు నేను మాట్లాడలే అఖిల్తో. మా సిస్టర్ సాహిత్య ఎక్కడో అఖిల్ని కలిస్తే
అవును నేను చేయటానికి నేను ప్రమోషన్ అన్నా వస్తాను, లేకపోతే సాంగ్ ఏదైనా ఉంటే చెప్పండి నేను చేస్తాను అని తనే అడిగాడు. సో నేను షాక్ అయ్యా. అవును అఖిల్, నీ సెకండ్ మూవీ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు, నువ్వు చేస్తావంటే ఎందుకు చేయను, నేను చేస్తాను అని చెప్పి చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ అఖిల్. అండ్ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఒక సాంగ్ వచ్చింది కదా, అఖిల్ అనూప్కి ఫోన్ చేసి అంతా బాగుంది, చాలా బాగుంది, ఇంకొంచెం కిక్ కావాలి, డాన్స్ వేయాలంటే ఇంకొంచెం బీట్ కావాలి అని అడిగి ఇంకా వర్క్ చేస్తున్నాడు అనూప్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అఖిల్. వన్ సెక్. చెప్పామంది నేను నన్ను కాదు. అందరికీ నమస్కారం అండి. ఆడియో లాంచ్ అయిపోయే టైంలో మాట్లాడుకుని ఎక్కువ తిట్టుకుంటారు, ఎక్కువ మాట్లాడానంటే నాకు తెలుసు. సో అందరికీ పెద్ద హలో. నాకు సుశాంత్ చాలా మంచి ఫ్రెండు. చాలా మీరు తను మాట్లాడుతుంటే మీకు అర్థమై ఉంటుంది, చాలా జెన్యున్ పర్సన్. అలా చాలా కొంతమంది ఫ్రెండ్స్ దొరుకుతారు. సో సుశాంత్కి నాకు ఉన్న ఒక్కలి తేడా ఏంటంటే, నేను 2 నెలలకు సినిమా చేస్తాను, తను 2 సంవత్సరాలకు సినిమా చేస్తాడు. నేను కొంచెం తగ్గించుకోవాలి, తను కొంచెం పెంచుకోవాలి. ఈ యొక్క బ్యాలెన్స్ మేమిద్దరం డిస్కస్ చేసుకుంటాం అన్నమాట. అండ్ నాకు అన్నిటికన్నా సుశాంత్కి ఈ సినిమా విషయంలో హ్యాపీ ఏంటంటే, నాగేశ్వర్ గారితో వర్క్ చేయడం. నాకు చాలా నచ్చిన డైరెక్టరు, 100% ట్రాక్ రికార్డ్ ఉన్న డైరెక్టరు. ట్రైలర్ చూస్తేనే అర్థమైంది, చాలా చాలా బాగుండింది. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అనూప్, అండ్ ఆబ్వియస్లీ శ్రీధర్ సిప్పన్న గారు. సో విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. డైలాగ్ ఎందుకు భయ్యా, థ్యాంక్ యూ భయ్యా. సో బిఫోర్ ఐ ఫర్గెట్ అండి, ఇప్పుడు నిజంగా ఇంత ముందు సినిమాల కన్నా కొంచెం బెటర్గా ఉన్నాను అంటున్నారు. దాంట్లో శివేంద్ర గారు కెమెరామెన్ చాలా ఉంది దాంట్లో. అండ్ యూనో నాతో వర్క్ చేసిన మా హెయిర్ స్టైలిస్ట్ జాన్, కార్తిక్, గిరీష్, వాళ్ళందరికీ థ్యాంక్స్. అందరూ చాలామంది వర్క్ చేశారండి. సాయి గారు, శివ గారు, రవి గారు, హరీష్, ఎవ్రీ వన్ థ్యాంక్ యూ. నాని, ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఎవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే సారీ. ఇంకా నేను వెయిట్ చేయను. లెట్స్ స్పీక్ టు ఇప్పుడు సిసింద్రి కాదు, అప్పుడమ్మా, ఇప్పుడు కాదు. అందరికీ నమస్కారం. చాలా రోజులు అయిపోయింది. రెండో సినిమా స్టార్ట్ చేసే ముందు నాకు కొంచెం ఛార్జింగ్ తగ్గిపోయింది. అనుకున్నాను ఎలా ఛార్జ్ చేసుకోవాలి, వాళ్ళు మొత్తం ఛార్జ్ అయిపోయింది, రెడీగా ఉన్నాను ఇప్పుడు. థ్యాంక్ యూ. నేను ఫస్ట్ ఇవాళ నిజంగా నేను ఒకటి అందాం అనుకున్నాను. అనూప్ మన అక్కినేని ఫ్యామిలీలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉండుంటే అనూప్ అయ్యేవాడు నిజంగా. బికాజ్ మా సినిమాలు అన్నిటికీ అంటే సుశీలమ ప్రొడక్షనే కాదు, అనుపూర్ణ ప్రొడక్షనే కాదు, మా సినిమాలు అన్నిటిలో ప్రాణం పోసేస్తాడు. ఒక ఫ్రెండ్లా కాదు, ఒక బ్రదర్లా పనిచేస్తాడు, ఒక తమ్ముడిలా పనిచేస్తాడు. నాకు అన్నయ్యలాగా, మా అన్నయ్యకి అన్నయ్యలాగా, మా నాన్నకి తమ్ముడిలా పనిచేస్తాడు లిటిల్గా. సో వీ లవ్ యూ అనూప్. యూ విల్ ఆల్వేస్ హ్యావ్ అ ప్లేస్ ఇన్ అవర్ ఫ్యామిలీ. వీ లవ్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. మనం ఇచ్చాడు, అది ఎప్పుడు మర్చిపోలేము మేము. థ్యాంక్ యూ. ఈ ప్రొడక్షన్ హౌస్ అంటే మా నాన్నకి ఎందుకు అంత ఇష్టం, క్లోజ్, ఆబ్వియస్లీ మా ఫ్యామిలీయే. కానీ సుశీలం అంటే ఇందాక ఎవరో అన్నారు ఎప్పుడు నవ్వుతూ ఉంటుందని. మా సుశీలం అంటే ఈ ఫ్యామిలీలో అందరికీ ఫేవరెట్. అంటే ఎప్పుడు చూసినా ఫస్ట్ సుశీలమ్మకి వెళ్ళి హగ్ ఇచ్చేస్తాం. బికాజ్ షీఈ్ ఆల్వేస్ స్మైలింగ్, స్మైల్ ఇస్తూ ఉంటుంది. షీ లవ్స్ ఎవ్రీ వన్ ఇన్ ద ఫ్యామిలీ. సో సుశీలమ్మ, వీ లవ్ యూ సో మచ్ అండ్ వీఆర్ ఆల్వేస్ హియర్ ఫర్ యూ అండ్ వీ విష్ యూ ఆల్ ద బెస్ట్. వీ వాంట్ దిస్ ఫిల్మ్ టు బి ఎ బిగ్ హిట్. మా సుశాంత్ అన్న, నేను సూషి అని పిలుస్తాను. సినిమాలు తప్ప వేరే ఉద్దేశం, వేరే లోకం ఉండదు తనకి. నేను బయట కూడా ఎక్కువ చాలా హ్యాంగ్ అవుట్ అవుతాను సీసీఎల్లో. అప్పుడు చాలా అంటే ఇంటరాక్ట్ అవుతూనే ఉంటుంది తనతో. అండ్ సినిమాలు తప్ప వేరే లోకం ఉండదు సుశాంత్కి. నాకు చాలా డీవియేషన్లు ఉంటాయి, అందరికీ డీవియేషన్లు ఉంటాయి, కానీ సుశాంత్కి అసలు ఉండదు. So I wish him all the best. I know how dedicated he is. We wish you all the best and I hope this film puts you where you deserve to be, really. Director Nageshwar Reddy gariki wish you all the best andi. మీ సినిమాలు అందరూ చూశారు, అంత ఎంటర్టైనింగ్ ఉంటాయి, ట్రైలర్లో కూడా చూసాం. అండ్ ముఖ్యంగా అక్కినేని అభిమానులందరికీ మీరు ఎప్పుడు పిలవగానే వచ్చేస్తారు అండ్ ఎంత సపోర్ట్ ఇస్తారు మీరు.
ఇవాళ నాన్నగారు రాలేకపోయినా ఆయన ఒక మెసేజ్ పంపారు మీకోసం. బాంబేలో ఒక ప్రయర్ కమిట్మెంట్ వల్ల ఆయన రాలేకపోయారు. అమితాబ్ బచ్చన్ గారితో యాడ్ షూట్ చేస్తున్నారు. సో ఆయన సారీ చెప్పారు, రాలేకపోయారు. ఆయన ఎంత మిస్ అవుతున్నారు చెప్పమన్నారు. ఆయన రాకపోయినా మీకు ఆయనకి ఒక గుండెలో కనెక్షన్ ఉందని నాకు తెలుసు. సో నో ప్రాబ్లం. మీరే మా ధైర్యం, మీరే మా బలం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. వి లవ్ యూ ఆల్. మీకు త్వరలో అక్కినేని అభిమానులందరికీ పండుగ సీజన్ స్టార్ట్ అయిపోతుంది. వరుసగా వస్తాయి సినిమాలు. నేను వస్తున్నాను. మీరు ఇవాళ ఈ ఛార్జింగ్ ఇచ్చారు కదా, చాలు. నేను చిల్లరైపోతున్నాను ఇప్పుడు, చాలు. థ్యాంక్ యూ. Thank you so much, Akhil. And now let's move ahead to the audio launch. And Yes, ఈ movie audio cast and launch. crew అందరు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. కోరుకుంటున్నాం. నాగేశ్వర్ రెడ్డి గారు స్టేజ్ పైకి ఇక్కడికి జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాం. ప్రొడ్యూసర్ గారు నాగ సుశీల గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. డైమండ్ రత్నం గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు అండ్ మాధవ్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మల్కపురం శివకుమార్ గారు, శ్రీధర్ శ్రీపాన గారు అందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. డైమండ్ రత్నం గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం అండి. కార్తిక్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కెమెరామెన్ శివేంద్ర గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే సాహిత్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం అండి. అక్కినేని ఫ్యాన్స్ అధ్యక్షుడు సర్వేశ్వరరావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. రాఘవరెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. రామరాజ్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎస్, సో ఆట ఆడుకుందాం రా, జస్ట్ చిల్. బిగ్ సిటీ లాంచ్ ని అఖిల్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలవుతుంది. రవీందర్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అఖిల్ టు లాంచ్ ది బిగ్ సిటీ. ఆట ఆడుకుందాం రా మ్యూజిక్ బై అనూప్ రూబెన్స్. హే ఆటాడుకుందామా పిల్ల ఆటాడుకుందామా. కోసమేదైనా చేస్తానే పిల్ల, దుప్పడిగితేదైనా చేస్తానే పిల్ల, మాటల్లో కాదమ్మ చేతల్లో చూపిస్తానే. ఆడియో లాంచ్ ని అఖిల్ చేసి మ్యూజిక్ ఆఫ్ సీడీని లాంచ్ చేసి మొదటి సీడీని సుశాంత్ కి ఇవ్వాల్సిందిగా అండ్ అలాగే అనూప్ గారికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అఖిల్ గారి చేతుల మీదుగా. సౌండ్ ఆఫ్.
All right, so wishing the whole team all the very best and ఆట ఆడుకుందాంరా Yes. ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే వీక్లో రిలీజ్ అవుతున్న ఆట ఆడుకుందాంరా ఆడియో లాంచ్. థియేటర్స్కి వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. వన్స్ అగైన్ విషింగ్ all of you all the good luck and good night. Good night, please drive safe. Thank